ఇక తెలంగాణకు సంబంధించి మొండి చేయి వచ్చింది. మేము 1,00,000 అడిగినాము, 1,60,000 కోట్లు అడిగినాము. ఏమున్నది మనది కాకపోతే 1,60,000 కోట్లు కాకపోతే 60 లక్షల కోట్లు కూడా అడగొచ్చు. భారత బడ్జెట్ మొత్తం తెలంగాణకి ఇవ్వమని కోరుకోవచ్చు. గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా అవసరాల మేరకు తమ వైఫల్యాలని వాళ్ళ చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయితేనేమో ఆ వైఫల్యాలని మోడీ మీదకే నెట్టిరు. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ప్రజలు చర్చించాల్సినటువంటి అంశం. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు కేంద్రం మీద నెపం నెట్టిండు తన వైఫల్యాలను. ఇవాళ మంచి ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు వల్లనే జరిగిందని చెప్పుకుంటారు. ఇవాళ కూడా తెలంగాణలో ఉన్నటువంటి బడ్జెట్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మిగిలినటువంటి ప్రభుత్వం కానీ చేసేటువంటి వ్యవహారం అట్లే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వం అదేవిధంగా ఉంటుంది. ఎక్కడొచ్చింది ఇది? ఒక్కొక్క పథకానికి ఎంతెంత కేటాయింపులు ఉన్నాయి, ఆ పథకాలకు సంబంధించినటువంటి అంశాలలో ఏ రాష్ట్రాలకి ఎక్కడెక్కడ వస్తాయి. మోదీకి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి సొంతింటికి రాజబాట, తాగునీటి నిధుల కులాయి, సొంతింటికి ఫుల్ సపోర్టు, గ్రామీణ రోడ్లు టాప్ గేరు, 2025-26లో 19,000 కోట్ల కేటాయింపులు, పోయినసారి 14,000 కేటాయింపులే. గ్రామీణ రహదారులకు సంబంధించి ఉపాధి హామీకి డోకా లేదు. జలజీవన్ మిషన్కు 22,000 కోట్లు ఉంటే 67,000 కోట్లు ఇంటింటికి నల్లాకు సంబంధించి. దీంట్లో కూడా అన్ని రాష్ట్రాలకు సపరేట్గా ఉంటాయి. రహదారులకు 2,87,000 కోట్లు. స్వచ్ఛ భారత్ కూడా ఇవ్వాలి. స్వచ్ఛ భారత్ కోసం కొట్లాడుకుంటున్నారు కదా, దానికి సంబంధించి కూడా రైల్వేలకు సంబంధించి కూడా పాత బడ్జెట్ను మాత్రమే ఇచ్చారు అనేటువంటిది రైల్వేలకు సంబంధించి ఒక మాట. తెలంగాణకు సంబంధించి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా గురజాడ తప్ప మరో మాట లేదు. అందరితో పాటు అరకొర లబ్ధి. ఇది తెలంగాణకు సంబంధించి. కేంద్ర పన్నుల్లో పెరిగిన రాష్ట్ర వాటా నిధులు 29,000 కోట్ల రూపాయలు, అంటే 21% పెరుగుతుంది. 2025-26 సంవత్సరానికి 29,000 కోట్ల నిధులు రానున్నాయి. కార్పొరేషన్ పన్ను కింద 8,000 కోట్ల, ఆదాయ పన్ను కింద 11,000 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ కింద 8,000 కోట్లు, కస్టమ్స్ 1000, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ 285, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ కలుపుకుంటే మొత్తం కలిపి 21,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. పోయినసారి కంటే ఇది అదనంగా 21%. కేంద్ర బడ్జెట్పై సీఎం అసంతృప్తి. ఇక అవకాశం వచ్చింది. ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఇవాళ బీజేపీకి సంబంధించి తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా కూడా ఉపయోగం లేదని అటు బీజేపీని, ఇటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు మధ్యలో వాయిస్తాయి. ఎందుకంటే మధ్యలో ఉంది బీజేపీ. వాళ్ళ తెలంగాణ బీజేపీకి సంబంధించి అధ్యక్షులతో సహా ఆ పార్టీ గెలిచినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది ఏందని ఒక్కటైనా చెప్పిరా, ప్రజలకు వివరణ చేసిరా? కానీ తెలంగాణకు అన్యాయం జరిగిందనేటువంటి అంశాలు మాత్రమే ఇక్కడ అంతా వచ్చింది. ఇటు హరీష్ రావు కానీ, ఇటు వీళ్ళు కానీ, మిగిలినటువంటి వాళ్ళు కానీ చెప్పినటువంటి మాటలే ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా తెలంగాణకు ఏం సాధించలేకపోయారు, ప్రత్యేకంగా ఒకటి తేలేకపోయారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో ఏది భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటిది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. దాన్ని ఎదుర్కొనేందుకు ఉన్నటువంటిది ఏంది మీ దగ్గర? దాన్ని ఎదుర్కోవడానికి ఇవాళ ఆంధ్రాకు అన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చిరు, బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి, కొత్త పథకాలు ఇస్తున్నారు, అవన్నీ ఉన్నాయి. పోనీ పథకాల ద్వారా వచ్చేటువంటివి తెలంగాణకు మాత్రమే ఇస్తారా, దేశానికంతా ఇస్తారు? తెలంగాణలో 5% బడ్జెట్లో 5% జీడిపి ఇస్తున్నటువంటి తెలంగాణకి ప్రత్యేకంగా ఒక్కటైనా ఎందుకు సాధించలేకపోయారనే దానికి తెలంగాణ బీజేపీ నాయకులు చెప్పేటువంటి సమాధానం ఏమిటి? ఒక కొత్త ఎయిర్పోర్టా, లేకపోతే కొత్త రోడ్డా, లేకపోతే ఏదైనా ఒక ఉత్పాదక రంగానికి సంబంధించినటువంటి అంశంలో ఏం తెలంగాణకు తీసుకురాగలిగారనేటువంటి అంశం పైన సమాధానం తెలంగాణకి ఏం చెప్తారు? ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. ఆ ధర్నాలలో మరి తెలంగాణ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారా, అనుకూలంగా ఉంటారా? దానికి కౌంటర్గా తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేయగలుగుతారు, ఏం చేస్తారనేటువంటి అంశం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలోనే ముఖ్యమంత్రి, మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు పెట్టి తెలంగాణలో మూసీకి అడిగినాము, మూసీకి ఇవ్వరు. గతంలో కాళేశ్వరంకి ఇవ్వలేదని 10 ఏళ్ల పాటు కాళేశ్వరంకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం కట్టినట్టు కాళేశ్వరం కట్టలేదని గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది.
కాళేశ్వరంకి ఎందుకు ఇస్తలేరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు ఇస్తలేరు, ఏ పథకం కేంద్రం గుర్తించింది ఎందుకు ఇవ్వలేదు, బయ్యారం ఉక్కు గనులకు ఇవ్వలేదు, విభజన హామీలకు ఇవ్వలేదు, బయ్యారం ఉక్కు అనేటువంటిది రాదు, బయ్యారం ఫ్యాక్టరీ రాదని చాలా స్పష్టంగా చెప్పి అయిపోయింది. మళ్ళీ బయ్యారానికి కేటాయించలేదు. మరి అదే రైల్వేకి సంబంధించి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు కదా, దానికి సంబంధించినటువంటి డబ్బులు కేటాయింపులు వచ్చినాయి కదా, రైల్వేలు దాని ద్వారా వస్తాయి కదా. విభజన హామీలకు సంబంధించి విభజన హామీలో గిరిజన యూనివర్సిటీకి సంబంధించి భూముల కేటాయింపులు చేయడానికి 10 ఏళ్ళు పట్టింది, ఎందుకు ఇవ్వలేదు. దానికి సంబంధించి కూడా ఎయిమ్స్కి సంబంధించి ఇంకో 20 ఎకరాలు కేటాయించాలని చెప్తున్నారు, ఎందుకు ఇవ్వలేదు దానికి సంబంధించి. ఇవి కూడా ఉంటాయి. మన దగ్గరికి వెళ్ళి మూసీ నది కోసం మేము అడిగినాం, మూసీకి ఇవ్వలేదు. మూసీ మీ ప్రాజెక్టు, అది కేంద్ర ప్రభుత్వం గుర్తించిందా, దానికి సంబంధించిన డిపిఆర్లు ఏంటి, దానివల్ల వచ్చినటువంటి లాభం ఏంటి. కాళేశ్వరం ఏదైతే టీఆర్ఎస్ అట్లనే కొట్లాట పెట్టిందో కాళేశ్వరం కోసం ₹1 ఇవ్వలేదని, ఇవాళ అదే అధికారం వచ్చినటువంటి కాంగ్రెసే చెప్తుంది కాళేశ్వరానికి మొత్తం అవినీతి జరిగింది, కాళేశ్వరం కట్టి వేస్ట్ అని. మరి కేంద్రం ఎట్లా ఇస్తుంది. రేపు మూసీ గురించి కూడా అంతే అంటున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మూసీ నది కూడా అంతే, మూసీ నది ప్రాజెక్ట్ కూడా ఎందుకు పనికిరాందని చెప్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఎట్లు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి. హైదరాబాద్కు 55,000 కోట్లు రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తాయి, వాళ్ళకి నచ్చినటువంటి ప్రాజెక్టులు చెప్పుకుంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి ప్లాన్లు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి డబ్బులు వేయలేదు, దీనికి డబ్బులు వేయలేదు, నెట్టేసి పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. టీఆర్ఎస్ కూడా 10 ఏళ్ల పాటు చెప్పేటువంటి ప్రయత్నం చేసింది, దాన్ని కౌంటర్ ఇవ్వడానికి లేట్ అయి ఉండొచ్చు. ఇవాళ తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా అందరూ ఒక దగ్గర కూర్చొని తెలంగాణకి ఏమొచ్చింది, ఎందుకు రాలేదు, కాంగ్రెస్కు కౌంటర్ ఇవ్వగలిగేటువంటి శక్తి బీజేపీకి ఉందా లేదా చెక్ చేసుకోవాలి.